పరువైన సిలువను మోయలేక పడబడుచు సుడిపడుచు నా పాపముకై కలువరికి తన వీపున వరసుకు సిలువను మోసెను కలువరికి తన వీపున భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను సిలువే నాకు శరణము శరణము సిలువే నాకు బలము ఎంతో బలము సిలువయోగమే నాకు రక్షణ ఆ సిలువే నాకు ఆదరణ సిలువయోగమే నాకు రక్షణ ఆ సిలువే నాకు ఆదరణ ఆ సిలువే నాకు ఆదరణ ఆ సిలువే నాకు ఆదరణ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుండి కొన్ని వచ్చాము చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. తల వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, సర్వ సృష్టిని సృష్టించిన మా పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం. ప్రభువా, మీ బిడ్డలు నాయన ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నారు. మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. ప్రభువా, ఈ వాక్యమును ఇప్పుడు చదివినటువంటి వాక్యమును రాసింది నీవే గనుక మీరే రంగం మీదకి రమ్మని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రుడిని, నేను మాట్లాడితే ప్రయోజనం లేదు ప్రభువా. ముందుగా నా దోషమును అపరాధములను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. దయతో నాయన నన్ను మరుగు చేసుకుని మీ బిడ్డలమైనటువంటి మా అందరితో మీరే మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి.
ఆమేన్. ఆమేన్. చేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. మంచిది. మరి మరొక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆయన సన్నిధిలో గడపడానికి. మరి ఆయన సన్నిధిలో కూడుకొని మనందరం కూడా ఆయన వాక్యం చుట్టూ కూడా చేరి, ఆయన బల్ల చుట్టూ చేరి మరి ఆ వాక్య ఆహారాన్ని భుజించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆమేన్. సో అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పోయిన ఆదివారం సంఘం యొక్క టైమింగ్స్ మార్చాలి లేదా మార్చకూడదా అన్న విషయంలో మేము మరి సహోదరులు పక్కన ఉన్నటువంటి చర్చి సహోదరులతో మేము మాట్లాడినప్పుడు మరి దేవుని కృప వలన వారు ఒప్పుకున్నారు. మేము మైక్ కట్ చేస్తాం, మేము 10 గంటలకి స్టార్ట్ చేస్తాం, మీరు 9 గంటలకి యాజ్ యూజువల్గా స్టార్ట్ చేసుకోండి, మేము ఆ గొట్టాలు కట్ చేస్తాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. కాబట్టి రేపు ఆదివారం నుంచి యాజ్ యూజువల్గానే ఇప్పుడు ఎలాగైతే 9 గంటలకు కూడుకుంటున్నామో ఇక ప్రతి ఆదివారం కూడా మనం 9 గంటలకి కూడుకుంటాం. మరి సహోదరులు కూడా మరి గొట్టాలు పెట్టట్లేదు కాబట్టి మనకి తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని మరి గమనించండి. ప్రతి ఆదివారం కూడా యాజ్ యూజువల్గా అంత ముందులాగానే 9 గంటలకి ప్రార్థన ప్రారంభమవుతుంది. 8:30 కల్లా మనం ఇక్కడ ఉండాలి. అరగంట ముందుగా ఉండి మనం మరి ధ్యానంలో ఉంటూ ప్రార్థిస్తూ లేదంటే వాక్యం చదువుకుంటూ ఇక్కడ మనం దేవుడి కోసం వెయిట్ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా రంగం మీదకి వచ్చి మాట్లాడే దేవుడే అన్నాడు. ఆమేన్. సో అది ప్రవక్త ఇచ్చినటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చినటువంటి క్రమమైనది. సో దాన్ని మరి మనం నిజానికి పాటించట్లేదు. చాలామంది మరి సమయానికి రాలేకపోతున్నారు. ఆ విషయంలో మన అందరం కూడా సరిచేయబడాలి. సో ప్రతి ఆదివారం బుధవారం ఎప్పుడు కూటం జరిగినా సరే మనం అరగంట ముందుగా అక్కడికి ఉండాలా. సో దానికోసం అవసరమైతే మన పనులు కట్ షాట్ చేసుకుందాం. ఒకవేళ భోజనాలు ఒకవేళ తర్వాత వండుకోవచ్చు, లేదంటే ఇంకేమైనా పనులు ఉంటే వాటిని వాయిదా వేసుకొని ఎక్కడికక్కడ విడిచిపెట్టి మరి సమయానికి మనం వచ్చినట్లయితే దేవుడు మనం గౌరవిస్తున్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా రంగం మీదకి వచ్చి మనల్ని ఆశ్రయించే దేవుడే అన్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని ఎడల మనం శ్రద్ధ వహిస్తే ఆయన మన ఎడల శ్రద్ధ వహించే దేవుడే అన్నాడు. అందుకే అన్నాడు, నేను మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాను, మీరు నా గురించి శ్రద్ధ వహిస్తున్నారా అని అడుగుతున్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి అలాగే మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. కాబట్టి మనం ఆ విధంగా దేవుని ఎడల శ్రద్ధ వహించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. సరే, మంచిది. మరి రాత్రికాల సమయంలో చిన్న అంశము అదేంటంటే గ్రేట్ కమిషన్, గొప్ప పని. ఆమేన్. ఏంటి? గొప్ప పని. యాక్చువల్గా దీన్ని తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నాకు అర్థం కాలేదు నిజానికి. సో కమిషన్ అన్న మాట ఇంగ్లీష్లో ఏముందనంటే పంపబడిన వాళ్ళు, లేదంటే ఒక పని అప్పచెప్పబడింది అని రాయబడింది యాక్చువల్గా. సో దానికి ఎగ్జాక్ట్గా వర్డ్ తెలుగు పదం అనేది నాకు దొరకలేదు. అందుకోసం నేను ఇది గొప్ప పని. ఆమేన్. సో ఇక్కడ మనం చదువుకున్నాం ఏంటి ఇక్కడ అనంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద మాట్లాడినటువంటి చివరి మాటలు అవి. ఆమేన్. ఆయన ఆరోహణమై వెళ్ళిపోబోయే ముందు మాట్లాడినటువంటి చివరి మాటలు, అలాగే చివరగా మరి తన శిష్యులకు అప్పగించినటువంటి ఒక పని కూడా ఉన్నది. ఆమేన్. సో అందుకోసం దీన్ని గ్రేట్ కమిషన్ అని చెప్పి అంటారు. క్రైస్తవ పరిభాషలో ఏమంటారంటే దాన్ని గొప్ప పని అప్పగింప లేదా అప్పగింత. ఓకే, ఈ విధంగా అనొచ్చు, గొప్ప పని అప్పగింత. ఓకే. సో కాబట్టి యేసుక్రీస్తు ఆయన మరి ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఎవరో కాదు, స్వయంగా యెహోవా దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. సో మరి మన సంఘ శాఖల సహోదరులు ఏమంటారంటే 3 దేవుళ్ళు ఉన్నారు మనకి అని అంటారు. సో ఇంకా డీప్గా 3 కాదు కదండి, మరి పాత నిబంధనలో దేవుడు ఒక్కడే, యెహోవాయే దేవుడు, ఇంకొక దేవుడు అని చెప్పి అన్నాడు కదా దేవుడు అని చెప్పి అంటే మళ్ళీ 3 ఒక్కళ్ళే అని చెప్పి మాట్లాడతారు. ఓకే. సో కాబట్టి త్రియేక దేవుడు అంటారు. సో రకరకాల వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఈ ఘడియ వర్తమానికుడు విలియం బ్రానమ్ గారు చెప్పింది
ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. ఏంటి ఆ సత్యం అని అంటే, ఆ ఆదిలో అందరి పైగా ఉన్నటువంటి ఆ యెహోవా దేవుడే శరీరం ధరించుకుని యేసుక్రీస్తులో జీవించాడు. ఆమేన్. సో వేరెవరో కాదు, యేసుక్రీస్తు వేరెవరో కాదు, శరీరం ధరించిన యెహోవా అన్నాడు. ఆమేన్. అలాగే పరిశుద్ధాత్మ ఎవరో కాదు, ఆ యేసుక్రీస్తులో ఏ ఆత్మ అయితే ఉన్నదో, దేవుని ఆత్మ ఏ యెహోవా అయితే ఉన్నాడో ఆ యెహోవాయే మరలా ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు పనిచేస్తా ఉన్నాడు. ఆమేన్. అంటే ఒక్క దేవుడే 3 కాలాల్లో 3 పనులు చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో పాత నిబంధనలో ఆ యెహోవాయే తండ్రిగా ఉన్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ యెహోవాయే, వేరొకడు కాదు, ఆ యెహోవాయే ఆయనకు శరీరం ఏర్పాటు చేసుకుని ఆ శరీరంలో వచ్చి ఆయనే నివాసం చేశాడు. ఆయన్ని మనం యేసుక్రీస్తుని పిలుస్తా ఉన్నాం. ఈ భూమి మీద దేవునికి ఇవ్వబడినటువంటి పేరు ఏమిటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే శరీరం ధరించిన యెహోవా అన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ ఎవరంటే ఆయన కూడా యెహోవాయే అయి ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి దేవుడు ఒక్కడే కాదు 3 కాలాల్లో పనిచేశాడని చెప్పి మన ప్రవక్త తెలియజేస్తాడు. బైబిల్లో నుంచి ఆయన దాన్ని చూపించాడు. కాబట్టి అది బైబిల్ సత్యమైనది కాబట్టి మనం ఆ విధంగా నమ్ముతా ఉన్నాం. ఆమేన్. అయితే ఆయన మరి ఆరోహణ వెళ్ళిపోతూ ఆయన ఇచ్చినటువంటి చివరి మాట, లేదంటే ఇంకో రకంగా చెప్పాలంటే చివరి కోరిక. ఆమేన్. ఏమని చెప్పొచ్చు? చివరి కోరిక. అంటే యేసుక్రీస్తు యొక్క చివరి కోరిక ఏమిటి అని అంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆమేన్. సో ప్రవక్త అంటున్నాడు, మీరు ఏదైనా సరే ఒక వ్యక్తి యొక్క చివరి కోరిక తీసుకుంటే అది చాలా సీరియస్ గా తీసుకుంటాం మనం. ఆమేన్. ఎవరైనా సరే ఒక వ్యక్తి నీ కోరిక ఏంటి అని చెప్పి మనం అడిగితే ఆయన చివరి కోరిక ఏదైనా చెప్తే దాన్ని మనం సీరియస్ గా తీసుకుంటాం. ఓకే. సో అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి మన దేవుడు అనేటువంటి స్వయంగా దేవుని యొక్క చివరి కోరిక ఈ భూమి మీద ఏమిటి అంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడమైనది. ఆమేన్. కాబట్టి ప్రవక్త అంటాడు, ఆ పనిలో నేను భాగస్వామిని అయ్యాను, ఆ యుద్ధంలో నేను పాలు పంపులు పొందాను, ఆ యుద్ధంలో నేను కూడా భాగస్వామిని అయ్యానని చెప్తా ఉన్నాడు. అలాగే ఈరోజు మనం కూడా సువార్తను ప్రకటిస్తున్నామంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క చివరి కోరికను మనం నెరవేరుస్తున్నాం అని అర్థమే. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ చివరి కోరిక అనేటువంటి యేసుక్రీస్తు చివరి కోరిక అనేటువంటి ఈ సర్వ సృష్టికి వీళ్ళు సువార్తను ప్రకటించడం అనేది మనం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. ఆమేన్. అలాగే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇక్కడ నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే యేసుక్రీస్తు ఏమంటాడు, ఆయన ఆరోహమై వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఆయన ఏమంటాడంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి అనే శిష్యులు చెప్తున్నాడు. చెప్తూ ఆయన ఏమంటాడంటే, నమ్మిన వారు రక్షించబడతారు. ఏం చెప్తున్నాడు అక్కడ ఖచ్చితంగా తెలుగులో? మరియు 15వ వచనం, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆమేన్. సో యేసుక్రీస్తు శిష్యులకి ఆయన చెప్తా ఉన్నాడు, మీరు సువార్తను ప్రకటించండి. మీ సువార్త ఎవడైతే నమ్ముతాడో, మిమ్మల్ని ఎవడైతే నమ్ముతాడో వాడు రక్షించబడతాడు. మీరు చెప్పినటువంటి మాటలు ఎవడైతే నమ్మలేదో వాడు శిక్షించబడతాడు. అంటే ఒకడు రక్షించబడటం, శిక్షించబడటం ఇప్పుడు ఎవరి మాట మీద బేస్ అయ్యింది అని అంటే శిష్యులు చెప్పినటువంటి మాట నమ్మటం నమ్మకపోవటం మీద బేస్ అయ్యింది. ఆమేన్. అయితే ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఈ శిష్యులు పంపించాల్సిన అవసరం ఏంటి? యేసు ప్రభు ఆయనే వెళ్ళొచ్చు కదా. ఆమేన్. ఆయనే ఉండొచ్చు కదా. ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్త ప్రకటించవచ్చు కదా. నేనే ఆ మెస్సియాని, నేనే ఆ రక్షకుణ్ణి, నన్ను చంపేశారు, యూదులందరూ కలిసి నన్ను సిలువేశారు, సో నేను తిరిగి లేచాను అని ఆయనే ప్రకటించవచ్చు కదా. ఆమేన్. ఇప్పటికి కూడా ఆయనే ప్రకటించవచ్చు కదా. ఆయన ఒక్కడే జీవించవచ్చు కదా. ఇక్కడ జీవించలేడు ఆయన. 2000 సంవత్సరాలు ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండొచ్చు కదా. ఈ భూమి మీద ఉండి ఆమేన్ అందరికి ప్రకటిస్తూ ఉన్నాడు, అన్ని యుగాల్లోకి, అన్ని కాలాల్లోకి.
ఓకే, ఆయన వదులుకొని మన తాతలు ముత్తాతలు వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు బోధించవచ్చు కదా. అవే కానీ ఎందుకు బోధించట్లేదు ఆయన? నిజంగా ఆ విధంగా బోధిస్తే ఇంకా సులువు అవుతుంది కదా. అందరూ కూడా టెస్ట్ చేస్తారు. యేసుప్రభు ఒక్కడే 2000 సంవత్సరాలుగా జీవిస్తున్నాడు, ఏ మనుషుడు కూడా 2000 సంవత్సరాలు జీవించలేదు. కాబట్టి ఈయన చెప్పేది సత్యం చెప్పి అందరూ నమ్ముతారు కదా. అవే అంతకంటే ఎఫెక్టివ్ మార్గం ఏమైనా ఉంటుందా? క్రీస్తే స్వయంగా తను కనపరుచుకొని 2000 సంవత్సరాలుగా నేనే జీవిస్తా ఉన్నాను, ఈ మనుషులు ఎవరైనా చూపించు నాకు 2000 సంవత్సరాలు జీవించడం అని చెప్పి చెబితే నమ్మరా? అందరూ చచ్చిపోతూ ఉంటారు, పుడతా ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. కానీ యేసు ఒక్కడే ఉంటాడు. ఆమేన్. మరి అటువంటి ఆయన స్వాత ప్రకటిస్తే ఇంకా ఎక్కువ మంది నమ్ముతారు కదా. కానీ ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క విధానం అది కాదు. ఆమేన్. సో దేవుడు ఎల్లప్పుడూ కూడా ఏం కోరుతా ఉన్నాడంటే ఎదుటి వ్యక్తిని నమ్మమని కోరుతా ఉన్నాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు గురించి ఆయన స్వయంగా చెప్పడం కాదు. ఆమేన్. యేసుక్రీస్తు పంపిన వాళ్ళు కొంతమంది ఉంటారు. యేసుక్రీస్తు కొంతమందిని పంపిస్తా ఉన్నాడు. ఆ పంపబడిన వాళ్ళు చెప్పిన మాట నమ్మిన వాళ్ళు రక్షించబడతా ఉన్నారు. ఆమేన్. అందుకోసమే ఈ బైబిల్ ఎవరి కోసము, ఈ రక్షణ ఎవరి కోసము, ఈ స్వస్థత ఎవరి కోసము అని అంటే కేవలం నమ్మిన వాళ్ళ కోసమే. ఆమేన్. సో అది దేవుని యొక్క విధానమైనది. దేవుడు ఎల్లప్పుడూ కూడా నమ్మే వాళ్ళ కోసం చూస్తా ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మాటని విశ్వసించే వాళ్ళ కోసం చూస్తా ఉన్నాడు. ఆమేన్. అందుకోసమే మీరు చూడండి, ఆయన ఫస్ట్ మనం చదువుకున్న 14వ వచనంలో పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించెను. ఆమేన్. యేసుక్రీస్తు చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆ విషయం కొంతమంది చూశారు, కొంతమంది స్త్రీలు చూశారు. చూసి వాళ్ళు శిష్యులు చెప్పారు. పోయి చెప్పినప్పుడు ఇప్పుడు శిష్యులు నమ్మట్లా. ఆమేన్. నమ్మకపోతే ఇప్పుడు యేసుప్రభు వాళ్ళకు స్వయంగా ప్రత్యక్షమై ఆయన ఏమంటాడంటే, నేను ఒక మనుషుడు తిరిగి రావడం అనేది అది జరగని విషయం. కాబట్టి మీరు నమ్మకపోవచ్చు, నమ్మకపోవడం మీరు ఆశ్చర్యం లేదు అంటలేదు ఆయన ఏమంటాడు, వాళ్ళు గద్దిస్తున్నాడు. మీరు ఎందుకు నమ్మలేదు అంటాడు ఆయన. ఆమేన్. అంటే యేసుక్రీస్తు ఏం కోరుతున్నాడు అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా నమ్మకాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఆమేన్. సో యేసుక్రీస్తు యొక్క మాటల్ని, లేఖనాల్ని నమ్మాలన్నది యేసుక్రీస్తు యొక్క అభిమతమైనది. ఆమేన్. అది కేవలం మనకు మాత్రమే కాదు, ఆయన శిష్యులు కూడా అదే. శిష్యులు ఏమంటే మీరు నమ్మలేదు కాబట్టి వాళ్ళని గద్దిస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఆయన తాను వాళ్ళకు ప్రత్యక్షపరుచుకొని ఇప్పుడు ఆ శిష్యులు పంపిస్తా ఉన్నాడు. మీరు వెళ్ళండి, మీరు స్వార్థ ప్రకటించండి. మీకు ఏ విధంగా స్వార్థ ప్రకటించబడిందో, మీకు ఏ విధంగా నేను లేచానని చెప్పి ప్రకటించబడిందో, ఆమేన్, అలాగే ఇప్పుడు మీరు నన్ను చూశారు కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు కూడా ప్రకటించండి. మీరు చెప్పిన మాట నమ్మకపోతే నేను వాళ్ళని గద్దిస్తాను. ఆమేన్. మీరు వేరే వాళ్ళు చెప్పినట్టు మాటలు నమ్మకపోతే నేను మిమ్మల్ని ఏదైనా గద్దించాను. ఆమేన్. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన మాటలు ఎవరైనా నమ్మకపోతే వాళ్ళు నేను గద్దిస్తాను. మీరు చెప్పిన మాట నమ్మిన వాడు నేను రక్షిస్తాను, నమ్మిన వాడికి శిక్ష అంటాడు ఆయన. హల్లెలూయా. సో రూల్ అందరికీ ఒకటే, ఆయన శిష్యులకైనా ఒకటే, మిగిలిన వారికైనా ఒకటే. అదేంటంటే మనం దేవుని యొక్క మాటను నమ్మవలసి ఉన్నది. దేవుడు ఎల్లప్పుడూ కూడా నమ్మకం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు, విశ్వాసం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే విశ్వాసం వల్లనే దేవుడికి మనము ఇష్టడుగా ఉంటాము. విశ్వాసం ద్వారానే దేవుడు మనం మెప్పించగలుగుతాం. కాబట్టి మనకి కావాల్సింది ఏంటంటే విశ్వాసమైనది, దేవుని మాటను మనం నమ్మవలసి ఉన్నది. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు క్రీస్తుని మనం నమ్మవలసి ఉన్నది. క్రీస్తు ఈరోజు మన మధ్య ఫిజికల్ గా లేడు, భౌతికంగా లేడు. కానీ ఆయన ఎవరినైతే పంపిస్తానని వాక్యంలో వాగ్దానం చేశాడో, ఏ ప్రవక్తనైతే పంపిస్తానని చెప్పాడో ఆ ప్రవక్తలు రంగం మీదకి వచ్చినప్పుడు, ఆమేన్, ఆ ప్రవక్తల రంగం మీదకి వచ్చినప్పుడు ఆ ప్రవక్తల మాట నమ్మినప్పుడు మనం రక్షించబడతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు
మనం నమ్మవలసింది ఎవరిని దేవుడు పంపిస్తే వాళ్ళనే నమ్మాలి. ఈరోజు చాలా మంది ఏమంటారంటే మాకు బైబిల్ ఉంది, బైబిల్ మేము నమ్ముతున్నాం. ఆమేన్. బైబిల్ ఉంది కాబట్టి మేము బైబిల్ నమ్ముతున్నాం, మేము రక్షించబడతాం. కానీ ప్రియ సోదరి సోదరా, ఆ బైబిల్లోనే ఉంది నేను పలానా ప్రవక్తను పంపిస్తానని. ఆ బైబిల్లోనే ఉంది ప్రతి గడికి కూడా ఒక వర్తమానం దేవుడు ఇస్తాడని. ఆ బైబిల్లోనే ఉంది ప్రతి గడికి ప్రతి సీజన్ కి కూడా ఒక వాక్యాన్ని దేవుడు అభిషేకిస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఆ అభిషేకించబడినటువంటి వాక్యము, ఏ వాక్యాన్నైతే దేవుడు ఆ దినానికి ఆ పరిశుద్ధాత్మను తీసుకొచ్చి అభిషేకిస్తా ఉన్నాడో ఆ వాక్యాన్ని నమ్మిన వాళ్ళకే ఆ గడియల రక్షణ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరిని పంపిస్తే వాళ్ళని నమ్మవలసినది. ఆయన శిష్యులు పంపించాడు, శిష్యులు నమ్మవలసిన ఆ రోజుల్లో. ఇప్పుడు దేవుడు ఎవరిని పంపిస్తే వాళ్ళని మనము నమ్మవలసినది. అది దేవుడి విధానమైనది. ఆమేన్. కాబట్టి ఈరోజు మనకు విశ్వాసము అవసరమైనది. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనకి ఈ వాక్యం అంతా, బైబిల్లో ఉన్నదంతా కూడా వాక్యమే, బైబిల్లో ఉన్నదంతా కూడా దేవుని మాటే. కానీ మనకి ఉపయోగపడేది ఏంటి అని అంటే, ఆ గడిలో ఆ పరిస్థితుల్లో ఏ వాక్యం ఏదైతే పరిశుద్ధాత్మ వచ్చి ఆ వాక్యాన్ని వెలిగిస్తుందో ఆ వాక్యం పట్టుకుంటేనే మనకు అది పనిచేస్తుంది. ఆమేన్. మనం చీకటిలో నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం, ఎవరు లేరు, ఒంటరిగా వెళ్తున్నాం. ఒక సింహం అడ్డు వచ్చింది, మనకు తినాలని చూస్తుంది అది. ఓకే, అలాంటి టైంలో బైబిల్లో ఎన్నో వాగ్దానాలు. ఏ వాగ్దానం తీసుకుంటాం మనం? కన్యక గర్భవతి కుమారుడు కన్ను అన్న వాగ్దానం అక్కడ పనిచేస్తుందా? అవే పనిచేయదు. ఓకే, ఇంకా ఎన్నో లేఖనాలు ఉన్నాయి, అవన్నీ ఏవి కూడా పనిచేయవు. కానీ ఇదిగో నీవు కారు చీకట్లో సంచరించినను అవే నీకు ఏ అపాయమో నీ వద్దకు రాదు. అవే అలాగే ఆపత్కాలంలో నమ్ముకోవడానికి సహాయకుడిని నేనే అన్న మాటలు మాత్రమే నీకు ఇక్కడ పనిచేస్తాయి. హల్లెలూయా. నీకు ఆ సమయంలో ఆ మాటలు కనుక పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి ఆ మాటను జ్ఞాపకం చేసింది అనుకో, అవే ఆ మాటను అభిషేకించింది అనుకో, అప్పుడు నీకు ఆ మాట మీద విశ్వాసం వస్తుంది. వెంటనే నువ్వు ఆ సింహంతో పలుకుతావు, ఇదిగో నేను కాలాంతకాలం సంచరించిన సరే నాకు ఎలాంటి కీడు జరగదు. అలాగే ఆపత్కాలం నమ్ముకునే సహాయకుడు యెహోవా అని చెప్పి ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ సమయానికి ఆ లేఖనాన్ని దేవుడు నీకు అభిషేకిస్తాడు. కాబట్టి దాన్ని నమ్ముతున్నావు కాబట్టి నీకు విడుదల వస్తుంది అక్కడ. హల్లెలూయా. అలాగే ప్రియ సహోదరులారా, ప్రతి కాలానికి కూడా వాక్యం ఉన్నది. ప్రతి కాలానికి కూడా ప్రతి గడికి కూడా దేవుడు ఒక వర్తమానం పంపిస్తా ఉన్నాడు. ఆ వర్తమానం మనం నమ్మితేనే మనం రక్షించబడతా ఉంటాం. ఆమేన్. 7 సంఘకాలంలో మీరు చూస్తే, ప్రకటన గ్రంథంలో 7 సంఘకాలంలో చూస్తే అనే ఉన్నాడు, జయించే వారికి ఫలాందిస్తాను, జయించే వారికి తెల్లరాజుని ఇస్తాను, జయించే వారికి సింహాసనంలో కూర్చొని పెడతాను. ఇలాగ రకరకాల వాగ్దానాలు ఆయన చేస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకని అనంటే ప్రియ సోదరులారా, ప్రతి యుగానికి కూడా ఒక వాక్యం ఉన్నది, ప్రతి యుగానికి కూడా ఒక వాగ్దానం ఉన్నది, ప్రతి యుగానికి కూడా ఒక పని ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఆ యుగానికి ఆ కాలానికి దేవుడు ఏదైతే వాక్యాన్ని పంపిస్తా ఉన్నాడో దాని ప్రకారంగా దాని మీద మనం పట్టుకొని దాన్ని విశ్వసించినప్పుడే అది మన జీవితంలో పనిచేస్తుంది. ఆమేన్. ఇంకోసేపు ప్రవక్త అన్నాడు, మనకు విశ్వాసం అవసరమే, కానీ ప్రియ సోదరి ప్రవక్త అన్నాడు, విశ్వాసంతో పాటు మనకి ప్రత్యక్షత అవసరమైనది. ఆమేన్. ఎందుకనంటే విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, కానీ రిజల్ట్స్ రావాలంటే, నీకు ఫలితాలు రావాలంటే, నీకు కార్యాలు జరగాలంటే, ఆమేన్, నీకు ప్రత్యక్షత అవసరమైనది. ఆమేన్. నీకు ప్రత్యక్షత అవసరమైనది. నీకు కార్యాలు చేసేటువంటి ఆ శక్తినిచ్చేది ఏంటంటే ప్రత్యక్షత అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. నువ్వు విశ్వసిస్తే రక్షణ వస్తుంది, కానీ ఆ గడిలో నీకు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, నీకైనా కార్యం జరగాలంటే నీకు కావాల్సింది ఏంటంటే ప్రత్యక్షత అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. వాక్య ప్రత్యక్షత మనకి కావాలి. క్రీస్తే ఈ క్రీస్తే నిజమైనటువంటి దేవుడు అన్నటువంటి ఆ ప్రత్యక్షత మనకు వచ్చినప్పుడు, ఆమేన్, ఈ గడికి పంపినటువంటి ఈ వాక్యము
ఇదిగో ఈ గడియకు వర్తమానం, ఈ గడియకు పంపబడిన వర్తమానం ఇదే అని చెప్పి మనకి అర్థమైనప్పుడు అదేం తీసుకొస్తానంటే మన జీవితంలో కార్యం తీసుకొస్తుంది. అదే అందుకోసం ప్రవక్త అన్నాడు ఈ వర్తమానంలో, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన త్రాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఆమేన్. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి, వాళ్ళు ఇటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళు చేస్తారు అని అంటున్నాడు. ఎందుకు చేస్తారు అని అంటే ప్రియ సోదరి సోదరుల ప్రవక్త అంటున్నాడు, అది ప్రత్యక్షతతో కూడిన విశ్వాసంలో చేయగలుగుతారు. కేవలం విశ్వాసం అయితే కార్యాలు జరగవు, కేవలం రక్షణ వస్తుంది. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలి అంటే ప్రియ సోదరి సోదరులు మనకి ప్రత్యక్షత అవసరమైనది. ఆమేన్. ఏంటి ఆ ప్రత్యక్షత అనంటే, ఈ గడియ వర్తమానాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ గడియ వర్తమానాన్ని మనము ప్రత్యక్షత కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కాలంలో నీకు ఏవైతే దేవుడు చెప్పాడో, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియ కనబడినాడో ఆ సూచక్రియలు మన జీవితంలో జరగాలి అంటే ఆ గడియ వర్తమానాన్ని మనం ప్రత్యక్షతో నమ్మినప్పుడే జరుగుతాయండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం సువార్తను ప్రకటించమని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తనే ప్రకటించండి. అయితే ఆ సువార్త కేవలం వాక్యం వల్ల మాత్రమే రాలేదు, కేవలం మాట వల్ల మాత్రమే రాలేదు, కానీ అది పరిశుద్ధాత్మ శక్తిని నిరూపించడంతో అవి వస్తా ఉన్నాయి. పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే సూచనలు, అద్భుతాలు, భాషలు, దర్శనాలు ఇవన్నీ కూడా ఆ వాక్యంతో పాటుగా మనకి కావాలి. ఆమేన్. సో ఈ రోజు ప్రియ సోదర సోదరులారా, మనం నిజంగా ఈ గడియ వర్తమానాన్ని మనం నమ్ముతున్నాము. ఈ గడియ వర్తమానం నిజమే అని చెప్పానంటే మనకు కూడా కావాల్సింది ఏంటి అంటే ఈ సూచక్రియలు కూడా మనకు కావాల్సినది, ఈ అద్భుతాలు కూడా మనకి కావాల్సినది. మనం సువార్త ప్రకటించినట్టు కేవలం వాక్యం చెప్పడం మాత్రమే కాదు. ఆమేన్. సో నమ్మిన వారి వల్ల ఏ సూచక్రియలు అయితే కనపడతాయని దేవుడు చెప్పాడో ఆ సూచక్రియలు అన్ని కూడా మన జీవితంలో జరగాల. ఆమేన్. అప్పుడే మనం నిజంగా ఈ గడి వర్తమానాన్ని నమ్ముతున్నట్టు. నువ్వు నమ్మితే ఖచ్చితంగా అవి జరుగుతాయి. కాబట్టి మన సంఘంలో అవి జరగాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. సో మన సంఘంలో మనకి భాషలు మాట్లాడే వాళ్ళు రావాలా, ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేవాలి. ఆమేన్. ఎందుకనంటే ఒక సంఘంలో దేవుడు ఖచ్చితంగా వాటిని ఇస్తాడు. ఆమేన్. దర్శనం చూసేవాళ్ళు దేవుడు ఇస్తాడు, కళలు చూసేవాళ్ళు దేవుడు ఇస్తాడు. ఆమేన్. భాషలు మాట్లాడేవాళ్ళు దేవుడు ఇస్తాడు. ఇవన్నీ ఇస్తాడండి. ఎందుకంటే ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఇస్తాడు. మన గొప్పతనం కోసం ఇవ్వడు దేవుడు, మన యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం ఇవ్వడు దేవుడు. ఆమేన్. సో ఆయన రాజ్య వ్యాప్తి కోసం, ఆయన సువార్తను ప్రకటించడం కోసం దేవుడు ఖచ్చితంగా వాటిని ఇస్తాడు. అయితే మనకి వాటన్నిటికంటే ముందు మనకి ఏం కావాల్సిందంటే మనకి ప్రత్యక్షత అవసరమైనది. ఆమేన్. వాక్య బయలుపాటు అవసరమైనది. ఆమేన్. అసలు వాక్య బయలుపాటు అంటే ఏంటి? అసలు భాషను మాట్లాడటం అంటే ఏంటి? భాషలో ఎలా మాట్లాడతాం? దర్శనం పోవటం అంటే ఏంటి? ఆమేన్. ఇవన్నీ వాక్యం నుంచి మనం చూడగలగాలి. హల్లెలూయా. సో దాన్ని అర్థం చేసుకోవటమే ప్రత్యక్షత అన్నది. వాక్యంలో నుంచి దేవుని యొక్క అతీతమైనటువంటి కార్యాలు అర్థం చేసుకున్నప్పుడు మనకి ప్రత్యక్షతతో కూడినటువంటి విశ్వాసం వస్తుంది. అప్పుడే సూచక్రియలు జరుగుతాయి, అద్భుతాలు చేయగలుగుతాం. ఆమేన్. ఒకసారి ప్రవక్త గారితో పాటు సేవ చేసే వాళ్ళలో ఎఫ్ఎఫ్ బోస్వత్ గారు ఉన్నాడు. ఆయన పెద్దవాడు, ప్రవక్త కంటే వయసులో పెద్దవాడు. ప్రవక్త గారి కంటే ముందు నుంచే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన స్వస్థత కోడికలు పెడతా ఉండేవాడు. ఆమేన్. పెడితే ఉన్నాడు. అయితే ఆయన్ని ఒకరోజు ప్రవక్త అడిగాడంట, మీరు ఏ విధంగా ఇటువంటి స్వస్థత కార్యాలు చేయగలుగుతున్నారు అని అడిగాడంట. అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు అంటే ఎందుకు నేను స్వస్థతలు నమ్ముతున్నాను, ఎఫ్ఎఫ్ బోస్వత్ చెప్తున్నాడు. ఎందుకు నేను స్వస్థతలు నమ్ముతున్నాను, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని చెప్పి నేను ఎలా నమ్మగలుగుతున్నాను? నేను నమ్మగలుగుతున్నాను కాబట్టి ఈ కార్యాలు నా పరిచర్యలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? ఆయన పరిచర్యలో స్వస్థత జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే నేను నమ్ముతున్నాను కాబట్టి. నేను ఎలా నమ్ముతున్నానో చెప్తున్నాడు. నేను ఎందుకు నమ్ముతున్నానో చెప్తున్నాడు ఆయన. ఏంటి అని అంటే ఆయన అంటున్నాడంట, యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో
ఆయన మరణించినప్పుడు, ఆయన రక్తాన్ని చిందించినప్పుడు, ఆమేన్, ఆయన రక్తము మనకి రక్షణ తెచ్చింది, ఆ రక్తం మనం రక్షించింది అని నువ్వు నమ్ముతావా అన్నాడు. ఎస్, నేను నమ్ముతాను. అందులో నీకు ఎలాంటి అనుమానం ఉందా? లేదు. యేసుక్రీస్తు కాచిన రక్తం వల్ల మనకి రక్షణ వచ్చింది అన్నది నువ్వు నమ్ముతావు. అందులో ఎలాంటి సందేహం నీకు లేదు. కాబట్టి నువ్వు రక్షించబడుతున్నావు. ఆమేన్. అంటే నీ రక్షణకి కావాల్సినటువంటి విశ్వాసం నీకు ఉంది. నీ రక్షణకు కావాల్సిన విశ్వాసం ఎలా ఉంది? గుడ్డి విశ్వాసం కాదు, అది లేఖనాన్ని అర్థం చేసుకునేటువంటి విశ్వాసం అది. ఆమేన్. ఏంటి ఆ లేఖనాన్ని అర్థం చేసుకోవటం అని అంటే, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపాన్ని కూడా కడగగలదు. నేను చేసే ప్రతి పాపానికి కూడా యేసుక్రీస్తు రక్తం అనేది అడ్డుపెట్టబడింది. సో నా పాపానికి బదులుగా యేసుక్రీస్తు రక్తం అనేది ఇవ్వబడింది. నేను పాపం చేశాను, నేను మరణించాలి, కానీ నా మరణాన్ని తీసేయడం కోసం యేసుక్రీస్తు మరణించాడు. కాబట్టి దేవుడి యొక్క రక్తం నన్ను నా పాపాన్ని తీసేసింది, కానీ నేను రక్షించబడ్డా. సో ఇంత అవగాహన నాకుంది. ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నా, నాకు ప్రత్యక్షత నాకు ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఆ కలువరిశిలువలో కాల్చిన రక్తం వల్ల నేను రక్షించబడ్డాను అన్నదాన్ని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కాబట్టి నేను రక్షించబడ్డాను. ఆమేన్. అలాగే ఆయన అన్నాడు, ఆ కలువరిశిలువలో ఆయన ఇంకో పని కూడా చేశాడంట. అదేంటంటే ఆయన దెబ్బలు తిన్నాడంట. ఆయన కేవలం రక్తం కాచడే కాదు, కేవలం ప్రాణం పెట్టడమే కాదు, ఆయన దెబ్బలు కూడా తిన్నాడంట. ఎందుకు ఆయన దెబ్బలు తిన్నాడని ఏమి చెప్తుంది అనంటే, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగేది. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందినారని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. ఒకే సిలువ, ఆమేన్, రెండు కార్యాలు జరిగినాయి అక్కడ. ఒకటి, ఆయన రక్తం కార్చాడు, పాపాన్ని తీసేశాడు. ఆ విషయం మనం బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మనకు అర్థమైంది, అది మనకు అది ప్రత్యక్షపరచబడింది. కాబట్టి మనకు విశ్వాసం వస్తా ఉంది దాని మీద. ఆమేన్. అలాగే రెండో విషయం కూడా జరిగింది. అదేంటంటే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత వచ్చింది. ఆమేన్. అంటే నాకు వచ్చే రోగాలు ఏవైతేనేయో, నేను చేసిన పాపం వల్ల రోగాలు కూడా వస్తున్నాయి. నేను చేసిన పాపం వల్ల మరణం వచ్చింది, ఆ మరణం తీసేయడానికి రక్తం ఇచ్చాడు దేవుడు. అలాగే నేను చేసిన పాపం వల్ల స్వస్థత, నాకు రోగం కూడా వచ్చింది, ఆ రోగాలు తీసేయడానికి కూడా ఆయన దెబ్బలు తిన్నాడు. కాబట్టి ఇక నేను ఎంత మాత్రం కూడా రోగాన్ని భరించాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ నా కోసం దెబ్బలు తిన్నాడు. కాబట్టి ఇక నేను ఎంత మాత్రం కూడా రోగాన్ని భరించాల్సిన అవసరం లేదు అన్న విశ్వాసం నాకు వచ్చింది, అన్న ప్రత్యక్ష నాకు వచ్చింది. కాబట్టి ఆ పాయింట్ తీసుకొని ముందుకెళ్ళి ఈ స్వార్థ గుడికలో పెడతా ఉన్నాను, ఈ స్వస్థత గుడికలో పెడతా ఉన్నాను. కాబట్టి నా విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు అని చెప్పాడు ఆయన. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఇక్కడ ప్రత్యక్షతతో కూడినటువంటి విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో, మనకి లేఖనాన్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకునేటువంటి ఆ విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో, ఆమేన్, అక్కడ ఏం జరుగుతుందంటే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. అక్కడ ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వచ్చి అక్కడ ఫలితాలు కనబడతాయి. అలాగే ఈరోజు మనం కూడా అటువంటి ఫలితాలని మనం చూడాలి అంటే మనకి కూడా ఈ లేఖనాలన్నిటి మీద మనకి ప్రత్యక్షత అవసరమైనది. ఆమేన్. సో పేతురుని అడిగారు, పేతురుని యేసుప్రభు అయ్యా మీరేమనుకుంటున్నారు అని అంటే, మీరు కూడా వెళ్తారని చెప్పంటే, అప్పుడు పేతురు అంటున్నాడు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఆమేన్. సో నిత్య జీవ మాటలు నీ దగ్గరే ఉన్నాయి అని పేతురుకి అర్థమైంది. గుడ్డి నమ్మకం కాదు పేతురుది. ఆమేన్. సో ఆయన ఇంకో విషయం, నువ్వు నీలాంటి కార్యాలు ఎవరు చేయట్లేదు అట్లా. ఆమేన్. నువ్వు చనిపోయిన లేకో, కుంటోడికి కళ్ళు ఇచ్చావు, గుడ్డోడికి కాళ్ళు ఇచ్చావు. ఆమేన్. వాటి గురించి కదా మాట్లాడాలా, వాటి గురించి మాట్లాడలా. నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు నీ దగ్గర ఉన్నాయి అన్నాడు. నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. అంటే పేతురుకి ఏమర్థమైంది అంటే, పేతురు కేవలం స్వస్థపరిచేవాడు చూడట్లా. పేతురు కేవలం రొట్టెల్ని 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మంది పంచిపెట్టే ఆ కార్యం చూడట్లా. ఆమేన్. అంటే పేతురు అద్భుతాలు ఏమి చూడట్లేదు. పేతురు ఏమి చూస్తున్నాడంటే ఆయన లోపల దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో యేసు అనేటువంటి శరీరాన్ని చూడట్లా, యేసు లోపల దేవుడు ఎవరైనా గుర్తుపడతా ఉన్నాడు.
అందుకోసమే పేతురు ఏమంటాడంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాల గురించి మాట్లాడకుండా నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు నీ దగ్గరే ఉన్నాయి అంటాడు. ఆమేన్. అంటే నువ్వే దేవుడే చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అప్పుడు వెంటనే యేసుప్రభువు అన్నాడంటే రక్త మాంసాలు నీకు దీన్ని బయలుపరచలేదు, పరలోకం ముందు నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఆమేన్. అంటే ఈ విషయం నీకు అర్థమైంది, ప్రత్యక్షపరచబడింది. ఆమేన్. నువ్వేదో గుడ్డిగా నన్ను ఫాలో అవట్లా. ఆమేన్. సో నేను రొట్టెలు చేశాను కాబట్టి నువ్వు నన్ను ఫాలో అవట్లా, గుడ్డోని బాగు చేశాను కాబట్టి నువ్వు ఫాలో అవట్లా, కుంటూ నడిపించాను నువ్వు ఫాలో అవట్లా, నేను దేవుడని అర్థమైంది నువ్వు ఫాలో అవుతున్నాను నన్ను. ఆమేన్. కాబట్టి నీకు ప్రత్యక్షత ఉంది, కాబట్టి నీకు అవగాహన ఉన్నది ఎవరో. ఆమేన్. సో పేతురు యొక్క విశ్వాసము గుడ్డిది కాదు, పేతురు యొక్క విశ్వాసము అండర్స్టాండింగ్ తో కూడుకున్నది, పేతురు యొక్క విశ్వాసము అవగాహనతో కూడుకున్నది. ఆమేన్. సో లేఖనానుసారమైంది. కాబట్టి ఇప్పుడు యేసుప్రభువు ఏమంటాడంటే ఈ బండ మీద నేను నా సంఘాన్ని కట్టుతాను. ఏ బండ మీద అంటే పేతురు బండ మీద, పేతురు మీద కాదు. చాలా మంది ఏమంటారంటే ఈ బండ అంటే పేతురు బండ కాబట్టి సో పేతురు మీద సంఘాన్ని దేవుడు కడతా ఉన్నాడు. సో పేతురు గారి మాటలు మాత్రమే మనం తీసుకోవాలి, ఇంకెవరి మాటలు అవసరం లేదంటే కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది వచ్చేమంటారు క్రీస్తే ఆ బండ కాబట్టి క్రీస్తు మీద సంఘాన్ని కడతానని చెప్పి అన్నాడు. అని మన ప్రవక్త, ఈ కాల ప్రవక్త వచ్చేమన్నాడంటే ఆ ప్రత్యక్షత అనే బండ మీద కడతానని చెప్పాడు. ఆమేన్. సో ఈరోజు సంఘము నిలబడాలి, స్థిరపడాలి. ఈరోజు సంఘము సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇదిగో నమ్మిన వారి వల్ల వచ్చే సూచక్రియలను గమనించాలి అని అంటే ఆమేన్. ఈరోజు పేదరుకున్నటువంటి ప్రత్యక్షం మనకు ఉండవలసినది. ఆ శిష్యులు కలిగినటువంటి ఆ అవగాహనతో కూడిన విశ్వాసం ఏదైతే ఉన్నదో అది మనకి ఇప్పుడు కలిగి ఉండవలసినది. గుడ్డిగా అనటం కాదు, గుడ్డిగా చర్చికి రావటం కాదు, గుడ్డిగా ఏదో విలియం రావడం గొప్ప అద్భుతాలు చేసాడు కూడా ఆయన ప్రవక్త కాబట్టి వెళ్తున్నాం అని చెప్పి అనుకోవటం కాదు. ఆమేన్. సో ఆయన ఎవరు, ఎందుకోసం వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎక్కడుంది బైబిల్లో. ఆమేన్. సో బైబిల్ ఉన్న ప్రవక్త కాదా, ఇవన్నీ కూడా అవగాహనతో కూడినటువంటి ప్రత్యక్షం మనకు ఉండాలా. హల్లెలూయా. సో ఆ విధంగా అవగాహనతో ఉన్నప్పుడు, ఆ విధంగా ప్రత్యక్షం కలిగినప్పుడు మనకి ఖచ్చితంగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి మన జీవితంలో. ఆమేన్. ఎందుకంటే అది దేవుని మాట అయినది, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలో కనబడతాయి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ఆశ ఏమిటి, దేవుని యొక్క కోరిక ఏంటి అంటే ఆ విధంగా మనం స్వార్థను ప్రకటించాలి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలతో మనము స్వార్థని ప్రకటించాలి. సో దానికోసం మనం చేయవలసింది మనకు ప్రత్యక్షత ఉండవలసి ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఈరోజు ప్రవక్త చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జీవితంలో జరిగాయి, ఆయన పరిచయాలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ప్రవక్త చాలా బాధపడుతున్నాడు ఒక విషయంలో. అదేంటంటే ఒకరోజు కొంతమంది మినిస్టర్స్ అంటే పాస్టర్ గారు కోవటానికి వెళ్ళాడంట. ఆయన వెళితే అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా ఈయన చాలా లైట్గా తీసుకుంటారంట, ఈయన అసలు పట్టించుకోవట్లేదంట. ఎందుకని అని అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి అంటే వాక్యం ముఖ్యము, వాక్యాన్ని మనం చూడాలి. ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు లేదంటే ఈ ఆత్మ ఎలా పనిచేస్తుంది, ఆత్మ ఏ విధంగా పనిచేస్తుంది, ఆత్మ ఎలా వస్తుంది, ఈ కార్యాలతో మనకి సంబంధం లేదు అన్న ఆలోచన కలిగి ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే దేవుడు ప్రవక్త యొక్క జీవితంలో ప్రవక్త పరిచయం ద్వారా చేసినటువంటి ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తృణప్రాయంగా తీసేస్తున్నాడు. తీసేయడం తర్వాత సంగతి అసలు నేను ఒక సహోదరుడు చూడట్లేదంట. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నది ఎవరు? దేవుడు. ఆమేన్. సో అంటే దేవుడు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు, ఒక ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు అంటే ఊరక చేయడు. ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం చేసేవాడు కాదు, ఆయన మనల్ని సంతోషపెట్టడం కోసం చేసేవాడు కాదు. ఆయన ఒక మాట, ఒక అద్భుతం చేస్తా ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే ఇదిగో నేను ఉన్నాను, నన్ను మీరు నమ్మండి, ఇదిగో నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, మీరు వినండి అని చెప్పడమే ఆయన ఉద్దేశమైనది. సో ఆ విధంగా ప్రవక్తను ఉపయోగించుకొని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు అసలు ఇతన్ని ఒక మన సహోదరుడి కంటే కూడా హీనంగా వాడు తీసి పక్కన పెట్టేస్తాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, నేను గనక మంత్రగాల గుంపులోకి పోతే,
మంత్రగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గుంపులో వాళ్ళతో పాటు భోజనం తినాలని ప్రయత్నం చేస్తే వీళ్ళకంటే ఎక్కువగా వాళ్ళు ఇంకా ఆహ్వానించేవాళ్ళు అన్నాడు ఆయన. అవే ఎందుకనంటే ఒక ఆత్మతో కూడినటువంటి కార్యాలు ఏ విధంగా ఉంటాయో, ఆత్మశక్తి ఎలా ఉంటుందో, ఆత్మ ఏ విధంగా కదిలాడుతుందో ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ పేరుకి థియాలజిస్టులు, బైబిల్ చదివేవాళ్ళు ఆ ఆట నుంచి ఇటు వరకు అంతా కూడా వాళ్ళకి తెలుసు, ప్రతి మాటకు కూడా వాళ్ళు అర్థం చెప్పగలరు. కానీ వీళ్ళు దేవుని యొక్క ఆత్మ కార్యాలు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అర్థం చేసుకోకపోవటం తర్వాత సంగతి. ఆ విధంగా ఎవరి జీవితంలో దేవుడు చేస్తా ఉన్నాడో వాళ్ళని కూడా అసలు పట్టించుకోవట్లేదు వీళ్ళు. అంటే దాని అర్థం దేవుడిని తిరస్కరిస్తున్నారు వీళ్ళు అని ఆయన చాలా బాధపడ్డాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, మనము దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఒక అవగాహనతో చేయవలసి ఉన్నది. ఈరోజు అవగాహన అవసరమైనది, ప్రత్యక్షత అవసరమైనది. భాష మాట్లాడడానికి కూడా ఏ విధంగా మాట్లాడాలో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలి. భాషలు ఏ విధంగా మాట్లాడతారు, మాట్లాడేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడే మాట్లాడవచ్చా? ఒక పక్క వాక్యం చెబుతూ ఉంటే మధ్యలో సంఘంలో లేచి ఒక వ్యక్తి భాష వస్తుందని చెప్పి భాష మాట్లాడవచ్చా? ఒకవేళ ఆ భాషకి అర్థం చెప్పేవాళ్ళు అక్కడ లేకపోతే మాట్లాడవచ్చా? ఇవన్నీ కూడా టీచింగ్ మనకు అవసరమైనది. ఇవన్నీ కూడా బోధించవలసిన అవసరం ఉంది. సంఘానికి ఇది కావాలి, ఆ నాలెడ్జ్ కావాలి ఫస్ట్. ఆమేన్. సో ఆ జ్ఞానం అవసరమైనది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు నీకు ప్రత్యక్షత వస్తుంది. అప్పుడు దేవుడు ఇవన్నీ కూడా మనకి ఇస్తాడు. అలాంటి అవగాహనతో కూడినటువంటి, ప్రత్యక్షతో కూడినటువంటి విశ్వాసం వాళ్ళకి లేదు కాబట్టి ప్రవక్త గారి పరిచయం ద్వారా అన్ని అద్భుతాలు జరుగుతున్నా సరే వాళ్ళు అది దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు పనిచేస్తున్నాడు అన్న విషయం వాళ్ళు గుర్తించలేకపోయారు, తప్పిపోయారు. కానీ ఈరోజు మన సంఘంలో కూడా మనం అటువంటి కోరుకుంటున్నాం. దేవుని యొక్క ఆత్మకార్యాలు మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే వాటి ద్వారా స్వార్థం ప్రకటించాలని మన ఉద్దేశం. ఆమేన్. అయితే దానికంటే ముందు అవగాహన మనకు అవసరమైనది. భాషలు మాట్లాడటం ఏంటి, దర్శనాలు చూడటం అంటే ఏంటి, ప్రవచనాలు చెప్పడం అంటే ఏంటి. ఆమేన్. సో వీటన్నిటికి సంబంధించినటువంటి అవగాహన బైబిల్ నుంచి, లేఖనాల నుంచి మనము తెలుసుకోవాల్సిన అవసరం అన్నది. ఆ తర్వాత దేవుడు వాటిని ఖచ్చితంగా మనకి దయచేస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలన్నదే దేవుని యొక్క ఆశ అన్నది. ఆ పని, ఆ భారం ఎవరి మీద పెట్టాడు? నీ మీద, నా మీద పెట్టాడు ఆయన. ఆమేన్. సో కాబట్టి ఈరోజు ఆ పని చేయడానికి మనకి ఏం కావాలంటే ప్రత్యక్షత అవసరమైనది. ఈ గడి వర్తమానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ గడికి పంపబడిన వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ గడిలో ఆ కార్యాలు జరగడం మనం చూస్తాం. ఆమేన్. అంటే మన స్థానం ఏంటో మనం చూడవలసి ఉన్నది. యేసుక్రీస్తు ఆ కాలంలో, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్న కాలంలో యేసుక్రీస్తే ఆ గడికి పంపబడినటువంటి వర్తమానమై ఉన్నాడు. యేసుక్రీస్తే ఆ గడికి పంపబడినటువంటి లేఖనమై ఉన్నాడు. ఆమేన్. అయితే ఆ లేఖనాన్ని, ఆ లేఖనంలో ఉన్నటువంటి స్థానాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన. కాబట్టే ఆయన అవలేలుగా అద్భుతాలు, ఆశ్చర్యకరాల జీవితంలో ఆయన పరిచయంలో జరిగాయి. ఆమేన్. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు ఆ గడి వర్తమానికుడే అన్నాడు. పౌలు గారు యొక్క స్థానం ఏంటో పౌలు గారు తెలుసు కాబట్టి, ఆమేన్, లేఖనంలో తన యొక్క స్థానం ఏంటో ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఆమేన్. అలాగే ఏ 7 సంఘాలలో ఏ యొక్క వర్తమానికుని తీసుకున్నా వాళ్ళందరికీ కూడా లేఖనాలు వాళ్ళ స్థానం ఏంటో వాళ్ళు గుర్తించారు. కాబట్టే వాళ్ళ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అలాగే మన ప్రవక్త విలియం బ్రాన్సన్ గారు కూడా లేఖనంలో, బైబిల్లో ఆయన యొక్క స్థానం ఏంటో ఆయన గుర్తించాడు. కాబట్టే ఆయన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా, మన పరిచర్యలో కూడా, మనం సువార్త ప్రకటించేటప్పుడు కూడా ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరిగి, అనగా దేవుడే మన ద్వారా కార్యాలు చేయాలి అంటే మనం కూడా మన స్థానం ఏంటో గుర్తించాలి. ఆమేన్. మనం ఎవరమో, ఎక్కడి నుంచి వచ్చామో, మళ్ళీ ఎవరు పంపించాలో, ఆమేన్, అసలు దేవుడికి మనకి సంబంధం ఏంటో, ఈ విషయాలన్నింటినీ కూడా లేఖనాల నుంచి మనం తెలుసుకున్నప్పుడు మనకు ప్రత్యక్ష వస్తుంది. ఆ ప్రత్యక్ష ద్వారా వచ్చేటువంటి విశ్వాసం ద్వారా మనము అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతాం. ఆమేన్. కాబట్టి ఆ ప్రత్యక్షత పొందుకోవాలన్నదే ఈ గడిలో దేవునికి చిత్తమైనది. ఆమేన్. సో ఆ ప్రత్యక్ష కోసం ప్రార్థన చేద్దాం, ఆ ప్రత్యక్షత కోసం మనం అడుగుదాం.
సో మన స్థానం ఏంటో, ఈ గడిలో మన యొక్క పని ఏంటో దేవుడు మనకు బయలుపరిచేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ఆ బయలుపాటు దేవుడు మనకి ఇస్తాడు. సో తద్వారా ఆయన యొక్క కార్యాన్ని, ఆయన యొక్క స్వార్థని మన ద్వారా దేవుడు ప్రకటిస్తాడు. తద్వారా ఈ చింతపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరినైతే దేవుడు ముందుగా చూశాడో వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తాడు, ఆయన రక్షిస్తాడు. సో దానికోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి దేవుని స్వార్థను ప్రకటించాలన్నదే, సర్వ సృష్టికి వీళ్ళ స్వార్థను ప్రకటించాలన్నదే దేవుని యొక్క ఆశ ఉన్నది. ఆ ఆశ, ఆ కోరికని మనం నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదే గొప్ప పని ఉన్నది. ఆమేన్. అంతకంటే గొప్ప పని లేదు. ఎందుకంటే అది యేసుక్రీస్తు యొక్క చివరి కోరిక అయినది. ఆమేన్. కాబట్టి దానికోసం మనం పనిచేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక, మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించిన గాక. ఆమేన్. సమయంలో సాంఘిక సంబంధించుకుంటారు. మరి దేవుని యొక్క గొప్ప పని ఆ కాలంలో పట్టబడుతుంది. హల్లెలూయా. శ్రమ తీసుకున్నప్పుడు మనందరం కూడా చేస్తున్నట్లయితే హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువుని దాసునిలో పెట్టుకొని నిజముగా నా తండ్రి గొప్ప పరిచర్యను పట్టింపబడటానికి నా తండ్రి నీ శిష్యులకు అప్పగించిన దేవుడు ప్రభువా. ఇదిగో దేవా, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు అవన్నీ కూడా నా తండ్రి వాక్యంలో రాయబడినప్పుడు వాటన్నింటినీ నమ్మవలసిందని నా తండ్రి రాత్రి కాల సమయంలో మాకు తెలియపరిచారు. అంతేకాదు కానీ దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రతి కాలంలో కూడా దేవుడు ప్రవక్తలు పంపినప్పుడు ఆ ప్రవక్తలు నమ్మవలసిందని మాకు తెలియపరిచావు ప్రభువా. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మోసపరుస్తున్నారు ప్రవక్తలు. అది దేవుని మాట కాదని ఆ ప్రత్యక్షతను కలిగి ఉండాలని మాకు తెలియపరిచిన దేవానికి స్తోత్రము ప్రభువా. నిజముగా నా తండ్రి ఓ కంటే గొప్ప పరిచర్య ఓ దేవా ప్రతి కాలంలో కూడా నా తండ్రి నీ బిడ్డలు ఏర్పరచుకున్న దేవుడే మాకు తెలియపరిచావు ప్రభావ. గొప్ప ప్రయాణంగా నా తండ్రి స్వార్థ ప్రకటించబడతామని అయా అనేక మంది నా తండ్రి ఓ ప్రభావ రక్షింపబడతామని నా తండ్రి తెలియపరిచావు. నిజముగా దేవా నా తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభావ అయా నీ వాక్యాన్ని నమ్మినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి కార్యాలు మన జీవితాలు జరుగుతాయని మనకు తెలియపరిచావు ప్రభావ. నిజమే తండ్రి ఓ ప్రభావ నీ వాక్యం తెలియపరుస్తూ ఉంది. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్షింపబడుతుందని తెలియపరిచావు. ఇవి మహాకార్యాలు, గొప్ప కార్యాలు జీవితాలు జరుగుతాయని తెలియపరిచావు ప్రభావ. అయ్యా నా తండ్రి, మేము నా తండ్రి ఆ కార్యములు చూసేవారుగా నా తండ్రి, ఆ కార్యములు పొందుకునేవారుగా నా తండ్రి మేము జీవించడం సహాయం దయచేసి ఆ గొప్ప బయలుపాటు, ఆ గొప్ప ప్రత్యక్షం అందరికీ దయచేయమని. అవును నాయన. హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, పాపిని ప్రేమించెను, నా భక్తిని ప్రార్థించెను, నా భక్తి పాపిని ప్రేమించెను, నా భక్తిని ప్రార్థించెను.
మధురమైన స్వరం జీవాధిపతి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిజముగా సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడం అనేది మీ ఆఖరి కోరిక అయినది ప్రభు. అయా నా తండ్రి, ఈరోజు మేము సువార్తను ప్రకటిస్తున్నామంటే అయా మీ కోరిక నెరవేర్చాలని ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. అయా మేము ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నామంటే నీ పక్షాన నాయన యుద్ధం చేస్తున్నామని ప్రభు. తండ్రి, అంతటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం ప్రభు. అయా నీతో కలిసి సమకూర్చడానికి, నీతో కలిసి యుద్ధం చేయడానికి ప్రభువా, అయా శత్రువుని ఓడించడానికి, శత్రువు మీద నాయన ఓ కత్తి జుళిపించడానికి ప్రభువా మమ్మల్ని ఎన్నుకున్న దేవా మీకు స్తోత్రము తండ్రి. అయా మా అంతట మేము రాలేదు, కానీ ఈ యుద్ధంలోకి మీరే మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభువా. అయా నా తండ్రి, మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు అని అంటే అయా నాయన మాలో సామర్థ్యం ఉండబట్టే ఎన్నుకున్నారు ప్రభువా. అయా అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మాలో సామర్థ్యాన్ని పెట్టింది నీవే ప్రభువా. అయా కనుక నాయన మేము ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు నాయన. ఈ యుద్ధ భూమిలో ప్రభువా, ఈ సువార్త ప్రకటించే పనిలో ప్రభువా మేము వెనుకడిగా వేయాల్సిన అవసరం లేదు ప్రభువా. ఎందుకంటే ఇది మీ చిత్తమైనది ప్రభువా. కనుక మీ చిత్తానుసారంగా మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి. అయా కేవలం వాక్యంతో మాత్రమే కాక ఓ పరిశుద్ధాత్మ నిరూపణ శక్తి, పరిశుద్ధాత్మక శక్తి యొక్క నిరూపణతో ప్రభువా అయా మేము ఈ వాక్యమును ప్రకటించడానికి, స్వార్థం ప్రకటించడానికి సహాయం చేయండి. అటువంటి ప్రత్యక్షతో కూడిన విశ్వాసము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పేతురు నాయన, ఇదిగో మేము ఎక్కడికి వెళ్ళగలం తండ్రి ప్రభువా, నీవే నిత్య జీవ మాటలు గలవాడు అని, నీవే దేవుడు అని అయా గుర్తించాడు ప్రభువా. మీ కార్యాలు, మీ పరిచర్యలు జరిగినటువంటి అద్భుతాల వైపు చూడలేదు అయా నా తండ్రి, రొట్టెల వైపు చూడలేదు, తిండి వైపు చూడలేదు ప్రభువా. నిజముగా తను ఓ ప్రభువా పేతురు ఓ నాయన యేసు క్రీస్తు అనే శరీరంలో ఉన్నది ఎవరో గుర్తించాడు తండ్రి. ఆ ప్రత్యక్షత ప్రభువా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ గడియ వర్తమానం ఏమిటో, ఈ గడియ వర్తమానంలో ఇప్పుడు మా పాత్ర ఏమిటో
మా స్థానం ఏమిటో మేము గుర్తించడానికి మాకు సహాయం చేయండి. ఆ ప్రత్యక్షత మాకు దయచేయండి ప్రభువా. తద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల ద్వారా మీ స్వార్థం ప్రకటించే భాగ్యం దయచేయండి. ఆ గొప్ప పనిని మేము జరిగించడానికి సహాయం చేయండి. ఆ ప్రవక్త అన్నాడు, దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్ అన్నాడు. అది గొప్ప పని అన్నాడు తండ్రి. ప్రభువా, ఆ స్వార్థం ప్రకటించే పని ప్రభువా అది కొనసాగడానికి సహాయం చేయండి. మమ్మల్ని నాయన బలపరచండి ప్రభువా. ప్రతి దినము నాయన మా నడుము కట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దినదినము ప్రభువా మేము వర్ధిల్లడానికి, దినదినము విశ్వాసంలో బలం పొందుకోవడానికి, తద్వారా నా తండ్రి మీ స్వార్థను ఇంకా బలంగా ప్రభావవంతంగా ప్రకటించడానికి సహాయం చేయండి. తద్వారా ప్రభువా ఈ చింతపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో నా తండ్రి లోకంలో చిక్కుబడినటువంటి పక్షిరాజులు, నా తండ్రి సంఘ శాఖల్లో ప్రభువా మగ్గుతున్నటువంటి మీ బిడ్డలు విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని ఒక పాత్రలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా ఆ గొప్ప పనిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కృప తోడుగా ఉంచండి. ఇంకా నాయన పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును, పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షతను మాకు దయచేయండి. మాలో ఏ ఒక్కరు బలహీనులు కాక ప్రభువా అలా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి సంపూర్ణ విశ్వాసాన్ని దయచేయండి. దాని నుంచి విడుదల పొందుకునేటువంటి విశ్వాసం దయచేయండి ప్రభు. అటువంటి ప్రత్యక్షం దయచేయండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకోండి ప్రభు. అతని మానసికంగా కుంగిన వాళ్ళని లేవనెత్తండి ప్రభు. మీ ఆదరణ దయచేయండి, మీ శాంతిని, మీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతగా ఫలింపును దయచేయండి ప్రభువా. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఆశీర్వదించుకోండి. మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడిన మనందరకు సదాకాలం తోడేడును గాక, ఆమేన్. ఒకటి ముగించబడింది. అందరికీ